హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూసిన వాళ్ళలో ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో కూడా ఫాలో అవుతూ ఉంటే మీరు ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఫాస్ట్గా తెలుసుకోవచ్చు. రైల్వే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ ఎప్పుడు అని చెప్పి చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఫైనల్గా దానికి సంబంధించిన టెంటేటివ్ షెడ్యూల్ అయితే అఫీషియల్గా ఆర్ఆర్బి అహ్మదాబాద్ వెబ్సైట్లో అయితే అప్డేట్ చేశారు. ఇక్కడ చూడొచ్చు మీరు. ఈ జనవరి 28న ఇప్పుడే ఫ్రెష్‌గా అయితే అప్డేట్ చేశారు. మిగతా అన్ని జోన్స్‌లోనూ కూడా త్వరలోనే అయితే అప్డేట్ చేస్తారు. ఎగ్జామ్స్ ఎప్పుడుంటాయి అంటే 2 మార్చ్ నుండి 20థ్ మార్చ్ అంటే మార్చ్ 2వ తారీఖు నుండి 20వ తారీఖు దాకా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క షిఫ్ట్‌లో అయితే ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి కదా! సో, మనకి 2 మార్చ్ నుండి 20 మార్చ్ దాకా అయితే ఈ ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ యొక్క కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీకు 10 రోజుల ముందు మాత్రమే సిటీ ఇంటిమేషన్ గాని, ఎస్సీ/ఎస్టీకి ట్రావెల్ పాస్ గాని అయితే ఓపెన్ అవుతుంది. 2 మార్చ్ అంటే ఎవరెవరికి ఎప్పుడుంటుందో తెలీదు కదా! మీ ఎగ్జామ్ ఎప్పుడైతే దానికి 10 రోజుల ముందు సిటీ ఇంటిమేషన్ ఓపెన్ అవుతుంది. అలాగే ఎగ్జామ్ డేట్‌కి 4 రోజుల ముందు మీకు డౌన్‌లోడ్ చేసుకోవడానికి హాల్ టికెట్ అనేది ఈ-కాల్ లెటర్ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకే. సో, మీరు చెక్ చేసుకుంటా ఉండాలి. ఫస్ట్ మనకి 2 మార్చ్ ఉన్న వాళ్ళకి ఎగ్జాక్ట్‌గా 2 మార్చ్ నుండి 10 డేస్ బ్యాక్ చెక్ చేసుకుంటే వాళ్ళకి సిటీ ఇంటిమేషన్ ఏ సిటీలో పడింది, ఏ తేదీన పడింది అన్నది ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే ఎస్సీ/ఎస్టీ వాళ్ళుంటే ట్రావెల్ పాస్ కూడా ఆ రోజునే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే 2 మార్చ్‌కి 4 రోజుల ముందు అగైన్ మీరు అదే లింక్‌లో మనకి లాగిన్ అయ్యి డౌన్‌లోడ్ చేసుకున్నట్లయితే మీ యొక్క ఈ-కాల్ లెటర్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దాంట్లో ఎగ్జామినేషన్ సెంటర్ ఎగ్జాక్ట్‌గా ఎక్కడుంది, ఇలాంటివన్నీ కూడా 4 రోజుల ముందైతే మీకు హాల్ టికెట్ మనకి ఫుల్ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా అప్పుడైతే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకే. సో, కాబట్టి 2 మార్చ్ నుండి 20థ్ మార్చ్ దాకా ఉంటాయి కాబట్టి ఎవరైతే అప్లై చేశారో మీ ప్రిపరేషన్ అనేది స్పీడప్ చేయండి. ఇంకా మీరు ఆల్రెడీ గ్రూప్ డి కూడా మీకు ఎలిజిబుల్ ఉంటుంది కాబట్టి అది కూడా అప్లై చేసే ఉంటారు కాబట్టి ఎన్‌టీపీసీ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మీరు ప్రిపరేషన్ అయితే నెగ్లెక్ట్ చేయకుండా కంటిన్యూ చేస్తూ ఉండండి. మన ఛానల్‌లో మనకి ప్రిపరేషన్‌కి సంబంధించిన వీడియోస్ కూడా త్వరలో అయితే అప్లోడ్ చేస్తారు. ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. అలాగే స్టాటిక్ జీకే పీడిఎఫ్స్ గాని 50కి పైగా టాపిక్స్, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా పీడిఎఫ్స్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎవరికైనా పీడిఎఫ్ కావాలితే చెక్ చేయండి. అలాగే ఫ్రీ వీడియోస్ కావాలితే మన ఛానల్ ప్లేలిస్ట్‌లోకి వెళ్తే రైల్వే ఎగ్జామ్‌కి సంబంధించిన స్టాటిక్ జీకే, జనరల్ సైన్స్ వీడియోస్ అలాగే అర్థమెటిక్ రీజనింగ్ అన్నీ కూడా మీకైతే అవైలబుల్‌గా ఉంటాయి. ఫ్రీగానే మీరైతే వీడియోస్ అన్నీ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే. థాంక్ యూ.